కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై ఉత్కంఠకు తెరపడింది. సీఎం పదవిని చేపట్టడానికి డీకే శివకుమార్కు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ అధిష్టాన ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మంత్రులతో కలిసి ఆయన లోక్ భవన్కు వెళ్లారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అందుబాటులో లేని కారణంగా ఆయన ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కు రాజీనామా లేఖ సమర్పించారు. అధిష్టానం పిలుపు మేరకు 26వ తేదీన ఢిల్లీ వెళ్లిన సీఎం సిద్ధరామయ్య అక్కడ జరిగిన చర్చల అనంతరం రాజీనామాకు సిద్ధపడ్డారు. 2 రోజుల్లో రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాలను పాటించారు. తర్వాత బెంగళూరుకు తిరిగి వచ్చిన సిద్ధరామయ్య మంత్రులను బ్రేక్ఫాస్ట్కు ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రులు అల్పాహారం ఎందుకు హాజరయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు మధ్యాహ్నం తర్వాత పదవికి రాజీనామా చేస్తున్నారని సిద్ధరామయ్య సహచర కేబినెట్ సభ్యులకు చెప్తూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. అందరూ అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని తెలిపారు. తలాదాయిದಲ್ಲಿ we are number 1 in the entire country. GST collection ನಲ್ಲಿ we are number 2 in the entire country. Maharashtra is number 1. Karnataka is number 2. 26-27 ಆರ್ಥಿಕ ವರ್ಷದಲ್ಲಿ ಇಡೀ ದೇಶದ GSDP 7.4 ಇದ್ರೆ ಕರ್ನಾಟಕ 8.1 ರಷ್ಟಿದೆ. ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಹಣಕಾಸಿನ ಮಂತ್ರಿಯಾಗಿ ಈ ರಾಜ್ಯದ ಮೇಲೆ ಸಾಲ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಆರೋಪಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಇದು ಸುಳ್ಳು. ಸುಳ್ಳು ಆರೋಪ, ರಾಜಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಮಾಡತಕ್ಕಂಥ ಆರೋಪ. ನಾನು ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲೂ ಕೂಡ ಹೇಳಿದ್ದೀನಿ, ಬಜೆಟ್ ಮೇಲೆ ಉತ್ತರ ಕೊಡುವಾಗ ಹೇಳಿದ್ದೀನಿ, ಅಸೆಂಬ್ಲಿನಲ್ಲೇ ಹೇಳಿದ್ದೀನಿ ಉತ್ತರ ಕೊಡುವಾಗ.